గైస్ మీలో ఎంతమందికి మినపప్పుతో కేక్ చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నేను మినపప్పుతో అయితే కేక్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మినపప్పు బియ్యం అయితే నానబెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. సో అది మిక్సీ పట్టుకున్నాక దాంట్లో కొంచెం బెల్లం ఇంకా ఇలాచి యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. బెల్లం అనేది ఎక్కడ ముద్దలు లేకుండా మంచిగా మెల్ట్ అయ్యేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి అయితే యాడ్ చేసుకోండి. కొబ్బరి కొంచెం బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి. మంచిగా అయితే కలుపుకున్నాక వేడి ఆయిల్లో ఇదంతా యాడ్ చేసుకోవాలి. సో ఏదైతే కలిపెట్టుకున్నానో అదంతా మొత్తం యాడ్ చేసుకొని ఒక 30 to 45 minutes మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలి. పెట్టినాక 2 sides మంచిగా అయితే రోస్ట్ చేసుకోవాలి. సో అప్పుడప్పుడు అది మాడుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నాన్ స్టిక్ పెనంతో అయితే మంచిగా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి దాంతో కూడా. అండ్ ఇదైతే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా హెల్తీ సూపర్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేశారో లేదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై.